హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు శివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం వచ్చేసి ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అయితే తీసుకొచ్చినామండి. అదేంటంటే 2026వ సంవత్సరానికి సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి సబ్సిడీ లోన్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అదేవిధంగా మనం ఏమేమి డాక్యుమెంట్లు మనం సమర్పించాలి, అదేవిధంగా ఇంటర్వ్యూలు ఎప్పుడు ఉంటాయి, మొత్తం డీటెయిల్స్ అని మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చెప్తే చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వచ్చిన లైక్ చేయండి. లేట్ చేయండి. అయితే వీడియోకి వెళ్దాం. ముందుగా ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి లోన్లు 2026 సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి స్వయం ఉపాధి ప్రారంభించాలని వారికి ప్రభుత్వం మరొక కీలక అవకాశం అయితే తీసుకొచ్చిందండి. అదే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు 2026 కింద ఎస్సీ వర్గానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకి సబ్సిడీతో పాటు రుణాలు అందించాలని చెప్పేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారులు, అదేవిధంగా సేవా రంగ యూనిట్లు, తయారీ రంగ యూనిట్లకి ప్రారంభించేందుకు ఆర్థిక సహాయం అయితే అందుతుందండి. ముఖ్యంగా ఈ స్కీమ్కి ఎవరు అప్లై చేసుకోవాలంటే మెయిన్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎస్సీ కేటగిరీలు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా స్వయం ఉపాధి ప్రారంభించాలనుకునే ఆసక్తి ఉన్నవారు దీనికి అయితే అర్హులండి. ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ పరిమితి అంటే వాళ్ళ యొక్క ఆదాయం, సంవత్సరం యొక్క ఇన్కమ్ ప్రభుత్వం ఏదైతే నిర్దేశించి ఉంటుందో దానికి లోబడే ఉండాలి. అదేవిధంగా గతంలో ఎటువంటి సబ్సిడీ లోన్లు కానీ ఈ తరహా లోన్లు కానీ తీసుకోకుండా ఉండాలి, వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఏదైతే గతంలో ఈ యొక్క సబ్సిడీ లోన్లు కానీ తీసుకుంటారో అటువంటి వాళ్ళైతే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కాదండి. మెయిన్ ఇంకొచ్చేసి ఈ యొక్క ఏమేమి డాక్యుమెంట్లు మనం సమర్పించాలి, ఏ డాక్యుమెంట్లు మన దగ్గర రెడీగా చేసుకోవాలంటే ఏపీ ఎస్సీ కార్పొరేషన్ 2026కి అప్లై చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్లు అయితే తప్పనిసరి. ఎస్సీ కుల ధృవీకరణ పత్రం మెయిన్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. అదేవిధంగా ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, బ్యాంక్ పాస్బుక్, అదేవిధంగా ఆదాయ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవి ఖచ్చితంగా అనేది ఉండాలండి. ఈ 5 డాక్యుమెంట్లు అయితే కంపల్సరీ. మెయిన్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్, ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ బదులు మన యొక్క రేషన్ కార్డు సరిపోతుందండి. ఈ 4 డాక్యుమెంట్లు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ అప్లికేషన్ డేట్స్ మెయిన్ ఎప్పుడు మనం ఈ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ అప్లై చేయడానికి డేట్ ఎప్పుడైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఓపెన్ అవుతుందంటే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 11, 2026 ఈ తేదీన, అంటే ఏప్రిల్ 11వ తేదీన అయితే ఈ ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్లు అయితే మనకైతే ఓపెన్ అవుతాయండి. ఆన్లైన్లో ఆ రోజు నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మే 20, అంటే దాదాపు ఒక నెల తర్వాత ఈ యొక్క లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. మే 20 తేదీన అయితే ఈ యొక్క క్లోజింగ్ డేట్, అప్లికేషన్ అనేది ఆన్లైన్లో క్లోజ్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఏప్రిల్ 11వ తేదీ నుంచి మే 20 తేదీ లోపల అయితే మీరు ఈ ఆన్లైన్లో ఈ ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్కి వచ్చిన లైక్ చేయండి. అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా ముందుగా మన ఛానల్ అయితే కంటిన్యూగా పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి వచ్చిన లైక్ చేయండి. ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సంబంధించి ఎటువంటి అప్డేట్ అయినా మీరు మీ మొబైల్లోనే పొందవచ్చు. ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.